పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరులో నేడు జరగనున్న ప్రజాగళం సభకు పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు కార్యకర్తలు హాజరవుతున్నారు. ఈ సభకు వస్తున్న ప్రజాస్పందన పట్ల టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ విజయం ఖాయమంటున్న పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్తో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. నేడు పెదకూరపాడులో జరుగుతుంది, పెదకూరపాడు క్రోసూరులో జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇక్కడికి అభిమానులు కానీ అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ చేరుకున్నారు. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు భాష్యం ప్రవీణ్ గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది, ఏ విధంగా విజయవంతం అవుతుందని అనుకుంటున్నారు? పెదకూరపాడు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినాక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు. ఈరోజు కోసూరు పట్టణంలో ప్రజాగళం బహిరంగ సభ నడవబోతుంది. ఈ సభకి దాదాపు 5 మండలాల నుంచి 30,000 నుంచి 40,000 వరకు ప్రజానీకం హాజరవుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా సగటు ఓటర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు హాజరవుతున్నారు. ఉదయం నుంచి మేము చూస్తుంటే జనరల్గా మా కార్యకర్తలు పక్క మండలాల నుంచి రావటం లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ సభ వేదిక దగ్గర ఎక్కువగా కూడా సగటు ఓటరే ఉన్నాడు. ఒక 10 నిమిషాల్లో మా కార్యకర్తలు నాయకులు అందరూ చేరుకుంటారు ఆ వేదిక వరకు. ఇక్కడ సంబంధించి మీ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ అందరూ కూడా ఏకతాటిపై వచ్చారా? పార్టీ 5 మండలాలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, మండల స్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ ఏకతాటిగా ప్రయాణం చేస్తున్నారండి. ఏకతాటిగా పార్టీ కోసం, నా విజయం కోసం కృషి చేస్తున్నారు. దాదాపుగా ఈరోజు ఈ బహిరంగ సభ సక్సెస్తో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నా గెలుపు ఖాయమవుతుందండి. అంటే మొట్టమొదటిసారిగా కూడా మీరు పోటీ చేస్తున్నారు. ఈ విజయం అనేది ఘనంగా ఉండే అవకాశం అయితే ఉందా? డెఫినెట్గా అంటే ఇవాళ నేను తిరుగుతున్న దాదాపు ఇవాళ వరకు 60-70 గ్రామాల్లో తిరిగాను. ప్రతి గ్రామంలో కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ను బట్టి మంచి మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటే ఎక్కడైతే ఇప్పుడు జరిగేటువంటి ప్రజాగళ సభ ఏదైతే ఉందో ప్రజాగళకు సంబంధించి ముఖ్యంగా కూడా ఈ పెదకూరపాడు క్రోసూరు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రజాస్పందన లభిస్తుందని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా కూడా తాను విజయ అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ఉదయ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, పెదకూరపాడు నుంచి.